హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక వెరైటీ రెసిపీ ట్రై చేశానండి, ఫస్ట్ టైము. సో ఎలా వచ్చిందో మీరు చూడండి. చికెన్ దమ్ బిర్యానీ. ఫస్ట్ టైం చేశాను, కానీ బాగా వచ్చింది. నేనైతే సాటిస్ఫై అయ్యాను. సో ఎలా చేశాననేది చూపిస్తున్నాను ఈ వీడియోలో. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. సో దీనికోసం 1 కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్ని మనం మ్యారినేట్ చేయాలి కదా. సో అది ఎలా చేశానంటే, బాగా వాష్ చేసి చికెను దానిలో కొంచెం ఉప్పు వేసాను, కొంచెం పసుపు, 1 స్పూన్ కారము, 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనిలోకి 1.5 స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేశాను. ఇంకా ఒక పెద్ద నిమ్మకాయ ఒకటి, నిమ్మరసం తీసుకున్నాను. సీడ్స్ లేకుండా నిమ్మరసం వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద కప్పు పెరుగు వేసాను. లెమన్ ఇంకా పెరుగు అనేటివి కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇవి వేస్తేనే మనకు టేస్ట్ బాగుంటుంది. సో ఇది మిక్స్ చేయొద్దు. ఇది బాగా మిక్స్ చేసి మనం మ్యారినేట్ చేసుకోవాలి. అట్లీస్ట్ 1/2 అవర్ చేసుకోవాలి. సో 1/2 అవర్ చేశాను. తర్వాత వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలోకి కొంచెం ఆయిల్ వేసి చికెన్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసుకొని ఈ ఆనియన్స్ని కూడా ఈ మ్యారినేట్ దానిలో మిక్స్ చేసి మనం మ్యారినేట్ చేసుకోవాలి. దానిలోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అన్నీ వేసి కొంచెం గ్రీన్ చిల్లీ కూడా వేయాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి మనం బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసి ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని దానిలోకి కొంచెం నూనె, కొంచెం నెయ్యి 2 కలిపి దానిలోకి పట్టా, లవంగాలు, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని దీనిలో వేసేసి చికెన్ అంతా మాడు అంటకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇదంతా మనం బాగా వాష్ చేసి అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ బాగా నానబెట్టుకొని సపరేట్గా ఉడికించుకోవాలి. సో ఆ వీడియో నాకు మిస్ అయింది. బాస్మతి రైస్ మనం 75% ఉడికించుకొని వాటర్ అంతా సపరేట్ చేసేసి రైస్ను మాత్రం ఈ చికెన్ కర్రీలో వేసేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవంతా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని పైన ఒక మూత పెట్టేసేయాలి. పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉంచాము అంటే రెడీ అయిపోతుంది బిర్యానీ. సో నాకైతే ఇలా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా. సో మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.